అన్నిట్లో ప్రాముఖ్యం ఎట్లా కలిగింది? ఆయన సృష్టికి ముందైనా మళ్ళా నూతన సృష్టికి ముందైనా ఈయనే ఉన్నాడు, ఈయనే కారణభూతుడు. అయితే మరి సృష్టికి ముందు ఈయన ఎలాగ ప్రముఖుడైనాడు? ఈయన ఎలా ప్రముఖుడైనాడు అంటే ఒక కీలకమైన విషయం చెప్తాను. ఈయన నూతన సృష్టికి ఆరంభం దేని ద్వారా అయ్యాడు? పునరుద్ధానము ద్వారా. మళ్ళీ చెప్పండి, దేని ద్వారా అయ్యాడు? పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? మరి పునరుద్ధానం అంటే ముందు చచ్చిపోవాలి కదా. చచ్చిపోకుండా పునరుద్ధానం అవుతుందా? యేసయ్యా నువ్వు చచ్చిపోవద్దు కానీ పునరుద్ధానం చెందు అంటే మెంటలోడా అట్లా అవుతుందిరా, ముందు చచ్చిపోవాలి కదా అంటాడు. గనుక సృష్ట్యారంభమునకు ముందే దేవుని మనోప్రపంచంలో వాస్తవం అదే అసలు ప్రపంచం. ఆయన మరణము కూడా సంభవించింది. యేసు ప్రభు యొక్క మరణం సృష్ట్యారంభమునకు ముందే జరిగిపోయింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో. ఎప్పుడు వధింపబడి ఉన్న గొర్రెపిల్ల? జగదుత్పత్తి మొదలుకొని. అసలు ముందే ఆయన వధింపబడి అప్పుడు జగదుత్పత్తి జరిగింది. మనమేమనుకుంటున్నాము? దేవుడు విశ్వాన్ని సృష్టించి తర్వాత ఈ లోకాన్ని సృష్టించి తర్వాత ఆదాము హవ్వలు సర్పం మాట విని పడిపోయి పతనమై తర్వాత వీళ్ళని బాగు చేయడానికి దేవుడు మనిషి పుట్టి వీళ్ళ కొరకు బలయ్యాడు అనుకుంటున్నాం. ఇది రాంగ్ కాన్సెప్ట్. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనుషులను సృష్టించాడు, వాళ్ళు పొరపాటు చేశారు. అయ్యో నా పిల్లలు ఇలా పాడైపోయారు, వాళ్ళని బాగు చేసుకుందామని దేవుడు నరుడై పుట్టి బలి అయ్యాడు అనుకుంటున్నాం. అసలు సంగతి అది కాదు. ఈ యజ్ఞము పునరుద్ధానము ఇవన్నీ కూడా భూమికి పునాది వేయబడ్డప్పుడే జరిగిపోయినట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ కొన్నా. ఆయన కార్యములన్నీ జగత్తు పునాది వేయబడ్డప్పుడే హతం జరిగిపోయినాయి. ఆయన మరణము, ఆయన పునరుద్ధానము భూమికి పునాది వేయకముందే జరిగిపోయింది. ఎక్కడ జరిగిందంటే దేవుని మనోప్రపంచంలో. ఎందుకంటే ఏదైనా ముందు జరిగేది దేవుని మనోప్రపంచంలోనే. దేవుని మనోప్రపంచంలో ముందు రూపుదిద్దుకుంటుంది, తర్వాత దేవుడు ఇది ఉండును అంటాడు, అది భౌతిక ప్రపంచంలో ఉంటుంది. ఏదైనా అక్కడి నుంచి పుట్టాల్సిందే. దేవుడు ఊహించనిది, సరే ఇది ఉండును అని అననిది ఏది ఉనికిలోకి రాదు. అందుకే సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. దేవుడు ఊరికైనా కూర్చున్నాడు, దేవుని మైండ్లో ఆలోచించుకున్నాడు, నవ్వుకున్నాడు, ఇది ఉంటే బాగానే ఉంటుంది, సరే ఉండని అన్నాడు. అంటా ఉంటే లేనివి అప్పటికప్పుడు పుట్టుకొస్తూ ఉన్నాయి. సమస్తమైన మూలంగా కలిగాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక సృష్టికి ముందే ఆయన మరణం పునరుద్ధానం